ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత దారుణమైన విషాదం ఒకటి నెలకొందన్నమాట. ఎందుకు విషాదం అంటున్నానంటే, భార్యాభర్తల మధ్య ఎన్నో మనస్పర్ధలు వస్తా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఏదైతే ఇది ఉందో, ఈ విషాదం భార్యాభర్తల మధ్య జరిగింది గానీ, ఒక వింతగా జరిగిందన్నమాట ఇది. ఎందుకంటే భార్యాభర్తలు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్లే ఈ వింత ఘటన జరిగింది. దీంట్లో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఆ చనిపోయే విధానం ఎలా ఉందని చెప్తే గనక 100% ఎవరైతే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ అవుతారన్నమాట. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోద్దన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక కుటుంబం చక్కగా హ్యాపీగా జీవిస్తా ఉంది 10 సంవత్సరాల నుంచి. అంటే వాళ్ళకి పెళ్లయ్యి దగ్గరగా 10 సంవత్సరాలు అయిందన్నమాట. ఇలా 10 సంవత్సరాల నుంచి చక్కగా కాపురం చేస్తా ఉన్నారు. ఇద్దరికి కూడాను పిల్లలు కూడా పుట్టారు. చక్కగాను ఒక కొడుకు, ఒక కూతురు. ఇటువంటి క్రమంలో వాళ్ళు ఎలా ఉండాలి? చక్కగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకోవాలి కదా! కానీ అలా తీసుకుపోలా. వీళ్ళకి ఎక్కడలేని అనుమానాలు. ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానాలు. ఎప్పుడు చూసుకున్నా గాని గొడవ. మామూలు గొడవ కాదు. సో, వాళ్ళిద్దరూ చక్కగా ఉండాలి కదా! ఇలా ఉండట్ల. ఎప్పుడు చూసినా గాని ఈ 10 సంవత్సరాల నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళకి డౌట్‌లు, మనస్పర్ధలు, ఒకరి మాట ఒకరు ఇంటలేదని జెప్పేసి రోజు ఇంట్లో గొడవలమాట. ఇలా గొడవ పడుతూ ఉంటుంటే పిల్లలు కూడా డిస్టర్బ్ అయిపోతారు కదా! ఆ విషయం కూడా గమనించకుండా వాళ్ళు గొడవలాడుతూ ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఒక వింత ఘటన అయితే నెలకొంది. ఏ విధంగా అంటే తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త ఇంక భార్యతో విసిగిపోయి ఇది నా మాట ఇనట్లేదు. ఏదో విధంగా నా మాట వినాలని జెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశాడన్నమాట. అంటే పెళ్ళైన కానించి తన భర్త తన భార్యని తన చెప్పు చేతిలో పెట్టుకోవాలని ప్రతిరోజు ఏదో ఒక ప్లానింగ్ ఏస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆ ప్లానింగ్ సక్సెస్ అవ్వల. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఇంక లాస్ట్‌కి ఏం ప్లాన్ ఏసాడంటే ఒక విచిత్రమైన ప్లాన్ ఏసుకున్నాడన్నమాట. అదేంటంటే పురుగుల మందు. పురుగుల మందు తాగేస్తే ఇంకా వాళ్ళ ఆవిడ తన మాట ఇంటదని జెప్పేసి తను పురుగుల మందు తాగేద్దామని జెప్పేసి ప్లానింగ్ వేసాడు. ఈ ప్లానింగ్ ఏంటంటే నిజంగా చనిపోదామని కాదు. తను తన భార్యని భయపెట్టి ఏదో విధంగా అయితే తన వైపు తిప్పుకోతుందామని జెప్పేసి పురుగుల మందు తాగాడన్నమాట. పురుగుల మందు తాగిన తర్వాత తన భార్య ఏమో పై అంతస్తులో ఉంది. తనేమో కిందున్నాడు. పురుగు మందులు తాగిన తర్వాత తన భార్య అసలు పట్టించుకోలేదు. పట్టించుకోకపోయేటప్పటికి ఇతనికి విషం విపరీతంగా ఎక్కిపోయిందన్నమాట. మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా గమనించి, అయ్యో! పురుగు మందులు తాగేసాడని చెప్పేసి హుటాహుటిన తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే, ఈ విషమ పరిస్థితిలోని కొన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ, ఈ రోజైతే చనిపోయాడు. దీన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇటువంటి సంఘటనలన్నీ కూడా మన ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. చాలా మందికి చాలా కామన్ అనిపించొచ్చు. కానీ భార్యాభర్తల వైవాహిక జీవితంలోని ఇటువంటియి చాలా పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది భాగస్వామ్యంలోని ఒక విషయం గుర్తించలేకపోతున్నారన్నమాట. ఏంటంటే సపోజ్ భార్యాభర్తలు ఉన్నారనుకోండి. ఆ భార్యాభర్తలకి భర్తేమో భార్య నా మాట వినాలని, లేకపోతే భార్య ఏమో నా భర్త నా చెప్పు చేతలో ఉండాలని చెప్పేసి కొంతమంది ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగు భార్యాభర్తలకు ఉంటే గనక 100% వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగదు. ఒకవేళ భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త కొంచెం డౌన్ అవ్వడం. ఒకవేళ కోపంగా ఉండి అరుస్తుందనుకోండి. అటువంటప్పుడు భర్త ఆటోమేటిక్‌గా కొంచెం డౌన్ అవ్వాలి. ఎందుకంటే కోపం భార్యది కాబట్టి. అలా కాకుండా కోపం భారీగా ఉంది. నా మీద కేకలేస్తుందేంటి అని చెప్పేసి అక్కడ భర్త కూడా విపరీతమైన కేకలేసాడనుకోండి. అక్కడ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతదంటే ఆల్రెడీ కోపంలో ఉన్నటువంటి భార్య ఇంకా కేకలేస్తూ ఉంటది. దాంతో పాలంగా భర్త కూడా కేకలేయడం వల్ల అక్కడ ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఏర్పడతాయన్నమాట. అంతేకాకుండా భర్త కూడా విపరీతంగా కోపం ఉన్నప్పుడు ఏదైనా చిరాకు పడినప్పుడు భార్య మీద, భార్య కూడా కొంచెం తగ్గాలి. ఎందుకంటే కోపం ఫస్ట్ వచ్చింది భర్తకి కాబట్టి ముందుగానే గమనించి భార్య డౌన్ అవ్వాలన్నమాట. ఇలా ఒకరికొకరు ఈ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ చూసుకుంటూ ముందుకు పోతా ఉండుంటే మీకు ఎటువంటి సమస్య రాదు. అలా కాకుండా నాదే పై చెయ్యి, నాదే పెత్తనం అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటూ ఒకళ్ళ మాట ఒకరు ఇనకంట ఎవరికాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉంటుంటే ఇటువంటి సమస్యలు ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు ఇది జరిగింది ఎక్కడంటే రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రి ఈ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఊర్లోని ఇతను ఈళ్ళ కుటుంబంతో చక్కగా జీవిస్తా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నారనుకున్నారు. సడెన్‌గా ఈ విధంగా చనిపోయేటప్పటికి మొత్తం వీళ్ళ యొక్క కుటుంబంలో జరిగిన వ్యవహారం అంతా కూడా బయటపడిందన్నమాట. ఎందుకంటే ఎందుకంటే దీన్ని వార్తల్లో గట్టా బాగా విపరీతంగా ప్రచురం చేస్తున్నారు. ఒక వైరల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే భార్యాభర్తల యొక్క మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఏ విధంగా ఉందని చెప్పి సమాజంలో తెలియపరచడానికే దీన్ని వైరల్ చేస్తున్నారన్నమాట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ తగ్గిపోతా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చేయాలనుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో భర్త భార్యని బెదిరించే సమయంలోనే భర్త చనిపోవడం.
ఒక గుణపాఠం అని తెలియాలి ప్రతి ఒక్కరు కూడాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా జీవించాలంటే గనక ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ వార్తను బాగా ప్రచురితం చేస్తున్నారన్నమాట. ఈ ఇన్సిడెంట్ ఏదైతుందో ఈ ఇన్సిడెంట్‌ని. సో, నేను చెప్పేది కూడా ఒకటే. ఏ భార్యాభర్త అయినా గాని పిల్లల గట్టా చక్కగా ఉండాలంటే పిల్లల ముందైతే అస్సలే గొడవ ఆడుకోకూడదు. అంతే కాకుండా పెద్ద పెద్ద వ్యవహారాలు కూడాను పిల్లల ముందు చర్చించుకోకూడదు. ఒకవేళ మీకు ఏదైనా మనస్పర్ధలొస్తాయి. ఏదైనా సంథింగ్ ఇల్లు గురించి గాని, లేదా డబ్బుల గురించి గాని, ఇంట్లో ఏదైనా సమస్యల గురించి గాని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరిమయంగా మాటలు గట్టా పెరిగి కేకలేసుకుంటా ఉంటారు. ఇటువంటి సమయంలోని అక్కడ మీ పిల్లలు ఉన్నారా? లేదా? అని జెప్పేసి మీరు 100% మీరు గమనించాలి. ఎందుకంటే వాళ్ళ ఎదురుంగానే మీరు పెద్ద పెద్ద కేకలేసారనుకోండి వాళ్ళకేమనిపిస్తదంటే, మా మా అమ్మ, నాన్నకి ఎప్పుడు కూడా ఇలాగ గొడవలు జరుగుతూ ఉంటాయని జెప్పేసి ఒక డీప్ డిప్రెషన్‌లోకి పోతారమాట. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి సరైన చదువు చదవరు. అంతేకాకుండా మనం చెప్పే మాట వినరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు. అల్లరి చేస్తా ఉంటారు ఎక్కువ. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మన ద్వారా నుంచే వస్తాయన్నమాట. మనం చాలా డీసెంట్‌గా ఉన్నామనుకోండి, మన ఏదైతే ఇల్లు వాతావరణం ఉందో, ఇల్లు వాతావరణం అంతా కూడాను చాలా సైలెంట్‌గా ఉందనుకోండి, పిల్లలు కూడా చాలా సైలెంట్‌గా ఉంటారన్నమాట. చాలా సైలెంట్‌గా ఉంటారు. ఉదాహరణకి చాలామంది ఏమంటారు, ఒక పిల్లవాడు బాగా అల్లరి చేస్తా ఉన్నాడనుకో, ఏదైనా చిన్న నేరం చేసాడనుకోండి, ఏమంటారంటే, అవునండి ఆ పిల్లవాడు ఎదిగే యొక్క ఏదైతే కల్చర్ ఉందో, ఆ కల్చర్ ఆ విధంగా ఉంది. అందుకే పిల్లవాడు అంత అల్లరిగా ఉన్నాడు. ఈ నేరం చేశాడని చెప్పి చాలా సింపుల్‌గా మాట్లాడతారు. ఎందుకంటే ఏదైతే లొకేషన్ కల్చర్ ఉందో, ఆ కల్చర్ వల్లే పిల్లలు ఈ విధంగా తయారవుతారన్నమాట. మనం సైలెంట్‌గా ఉంటే సైలెంట్‌గా ఉంటారు. లేదు మనం గొడవాడుకున్నాం, చిందరబందరగా ఉన్నాం, ఒక లెక్కపత్రం లేదనుకుంటే వాళ్ళు సేమ్ అదే విధంగా తయారవుతారన్నమాట. రేపొద్దున తన భాగస్వామ్యం అంటే మీ పిల్లలకి రేపొద్దున పెళ్లి చేసినప్పుడు తన భాగస్వామితో కూడా వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారన్నమాట. అందుకనే పిల్లల ఎదురుంగాను 100% మనం ఇటువంటి గొడవలు గట్టా మాట్లాడుకోకూడదు. అంతేకాకుండా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోతే గనక ఏ భార్య భర్త అయినా గాని ఇటువంటి పరిస్థితి ఏర్పడద్ది. అటు భార్యనవ్వచ్చు, ఇటు భర్తనవ్వచ్చు. ఇక్కడేమో భర్త అయితే బెదిరించి చనిపోయాడే గాని, ఇటువంటి క్రమంలో భార్యలు కూడా చాలామంది పురుగు మందులు తాగి చాలామంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటియన్నీ కూడా. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను నేను. భాగస్వామి జీవితం అనేది ఏంటనేది తెలుసుకోండి. తెలుసుకోలేని పక్షంలో అయితే మీరు పెళ్లి చేసుకున్నా గాని వేస్టే నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఒకరికొకరు అనుబంధం పెరగాలి తప్ప గాని తగ్గిపోకూడదు. తగ్గిపోతే గనక మీరు పెళ్లి చేసుకున్నా గాని ఉపయోగం ఉండదు. మీ వల్ల పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా రోడ్డున పడిపోతారన్నమాట. అందుకనే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చాను. మన రాజమండ్రిలో జరిగిన సంఘటన ఇది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలున్నారో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు చూసి ఎంతో కొంత దీని నుంచి నేర్చుకుంటారని. ఇటువంటి సంఘటనల నుంచి మీరు దూరంగా ఉంటారని. భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి ముందు పెట్టారన్నమాట. ఈ సంఘటనలో ఈ భార్యాభర్తల్లాగా మీరు తయారవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే తీసుకొచ్చారన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మీకేమైనా తెలిస్తే గనక నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నానన్నమాట. అంతేకాకుండా నా సబ్‌స్క్రైబర్స్‌ని కూడా అడుగుతా ఉన్నాను. భార్యాభర్తల జీవితం యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండాలి? మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఏ విధంగా ఏర్పరచుకోవాలి? అనే దాని మీద మీకు అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వచ్చి వీడియో చూస్తారు. అంతేకాకుండా కామెంట్స్ కూడా చదువుతారు. మీరు పెట్టిన కామెంట్స్ ఏదైతే ఉందో ఈ కామెంట్స్ చదివిన తర్వాత వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో ఇంకా మంచి మంచియన్ని నేర్చుకుంటారు. ఒకవేళ ఆళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే గనక మీరు పెట్టిన కామెంట్ తోటి వాళ్ళు ఎంతో కొంత మారతారన్నమాట. అందుకనే చెబుతున్నాను నేను. ఎంతో ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంటు ఒక 10 మందికి ఉపయోగపడాలి. సమాజంకి ఉపయోగపడే విధంగా అయితే కామెంట్ చెబుతున్నాను. ఉల్టా పుల్టా కామెంట్ అయితే చేయొద్దు. దానివల్ల ఎవ్వరికీ ఏం ఉపయోగం ఉండదన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.